హలో ఎవ్రీవన్, నేను లిఖిత. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మా ఇంటి కబర్లు. ఈరోజు వీడియో అయితే కనుక శారీ డ్రేపింగ్ అనమాట. మనం ప్రీప్లీట్ చేసి పెట్టాం కదా, దాన్ని అయితే ఇప్పుడు నేను డ్రేప్ చేస్తున్నాను. యాక్చువల్గా అయితే శారీ పెట్టికోట్ మీద అయితే పర్ఫెక్ట్గా తెలుస్తుంది, కానీ నేనైతే స్కర్ట్ మీద డ్రేప్ చేస్తున్నాను. నేను తర్వాత అయితే చేంజ్ చేసి బ్లౌజ్ వేసుకున్నప్పుడు చూపిస్తాను ఫైనల్ లుక్ అయితే ఎలా ఉందో. ఇప్పుడైతే మనం శారీ డ్రేప్ చేసేసుకుందాం రండి. ఫస్ట్ క్లిప్ అయితే మిస్ అయింది మా పాప వల్ల, కానీ నిన్న వీడియోలో చెప్పినట్టే మనం రైట్ థైకి మిడిల్లో వచ్చేలాగా అయితే కనుక కట్ అంచుని అయితే మనం తోపుకోవాలి. ఆ తర్వాత అయితే కనుక ఫస్ట్ మనం మన పౌట్ చెంగుని అయితే సెట్ చేసేసుకుందాం. ఎందుకంటే పౌట్ వేసుకుంటే ఇంకా మనం ఎదుర కుచ్చిళ్ళ ప్లీట్స్ పెట్టుకోవడం అయితే చాలా ఈజీగా అయిపోతుంది కదా. నేను నిన్న వీడియోలో అయితే ఓన్లీ 5 ప్లీట్సే పెట్టాను అని చెప్పాను కదా. నాకు ఈరోజు అయితే కనుక ఎక్స్ట్రా ఇంకా 3 ప్లీట్స్ అయితే వచ్చినాయి. నేను లూజ్గా వదిలేసాను కదా శారీ, సో అందుకని 3 ప్లీట్స్ అయితే వచ్చినాయి. శారీ ఇలా ప్రీప్లీట్ చేసి పెట్టుకుంటే మాత్రం చాలా ఈజీగా డ్రేప్ చేసుకోవచ్చు. మెయిన్ ప్రీప్లీటింగ్ ఎందుకు చేసుకోవాలి అని అంటే కనుక చాలామంది అప్పటికప్పుడు కట్టుకోవచ్చు, కానీ పట్టు చీరలు ప్రీప్లీటింగ్ చేసుకోవడం వల్ల అయితే నలగవండి. మనం తొందరగా కట్టేసి నలిపేస్తాం కదా, అలా అయితే ఏమీ అవ్వదు. అందుకని ప్రీప్లీటింగ్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు సైడ్ నేను చూపిస్తున్నాను కదా, కొంతమంది ప్లెయిన్ ఇష్టపడతారు, కొంతమంది ఏమో లైక్ ఇలాగా వేవ్స్ వచ్చి ఇలా పెట్టుకుంటారు కదా. వేవ్స్ అయితే కొంచెం సన్నగా ఉన్న వాళ్ళు పెట్టుకున్నా కొంచెం బాగా కనిపిస్తుంది. లావుగా ఉన్న వాళ్ళు అయితే వేవ్స్ పెట్టుకోరు. నేనైతే వేవ్స్ పెట్టుకోను, నాకు ఇష్టం ఉండదు. కొన్నిసార్లు పెట్టుకుంటాను. ఇప్పుడు సైడ్ని కొంచెం ఇలా టైట్గా లాక్కోవడం వల్ల శారీకి అయితే పర్ఫెక్ట్ షేప్ అయితే వస్తుంది. మెయిన్ మీరు అది తీసుకొచ్చి అక్కడ పిన్ పెట్టడంలోనే ఉంటుంది శారీ కట్టుకోవడం అంతా. నేను టైట్గా పెట్టిన తర్వాత నాకు మిగతా అంత ఎక్స్ట్రా క్లాత్ అయితే మిగిలింది, అందుకని నాకు 8 ప్లీట్స్ అయితే వచ్చేసినాయి. మళ్ళీ చెప్తున్నానండి, హీల్స్ వేసుకునే వాళ్ళు అయితే హీల్స్ వేసుకొని శారీ కట్టుకోండి. లేదు అంటే కనుక పీట ఉంటుంది కదా, చిన్న పీట, ఆ పీట వేసుకొని అయితే కట్టుకోండి. అలా అయితేనే పర్ఫెక్ట్గా కనిపిస్తుంది. ఇప్పుడు నేను స్కర్ట్ మీద కట్టిన వల్ల బాగా పైకి వచ్చినట్టు కనిపిస్తుంది, కానీ మీరు శారీ పెట్టికోట్ని కూడా కరెక్ట్గా బెల్లీ బటన్ మీదే కట్టుకోండి. పైకి కట్టుకుంటే కనుక పొట్ట ఉన్నట్టు కనిపిస్తుంది హెవీగా, సో అందుకని బెల్లీ బటన్ మీదే కట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి నేను మీకు 2 పిక్స్ యాడ్ చేస్తాను లాస్ట్లో, దాంట్లో తెలుస్తుంది కాటన్ పెట్టికోట్కి షేప్ వేర్కి ఉన్న డిఫరెన్స్ అయితే కనుక. షేప్ వేర్లో చాలా టైప్స్ ఆఫ్ ప్రైజెస్ అయితే ఉన్నాయి. స్టార్టింగ్ ఫ్రమ్ 200 నుంచి కూడా స్టార్ట్ అవుతున్నాయి కొన్ని అయితే. కాకపోతే ఏమిటంటే తక్కువ ప్రైస్లో ఉన్నాయి. లాంగ్ సరిపోదండి, జస్ట్ కొంచెం మనకి మోకాలు దిగుతుంది అంతే. మనకు అలా అయితే బాగోదు కదా. కానీ పట్టు చీరలకి అయితే కనుక ఖచ్చితంగా మీరు ఇదే యూజ్ చేయండి. ఇది యూజ్ చేయడం వల్ల చాలా బాగుంటుంది, చీర వాల్యూ కూడా పెరుగుతుంది. ఇప్పుడు సైడ్ ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, ఆ క్లాత్ నేను ఇంకా సరే నెక్స్ట్ మళ్ళీ సారీ డ్రేప్ చేస్తాం కదా అని చెప్పేసి అయితే వదిలేసాను. మీరైతే అలా వదిలేయద్దు. మీకు నేను నెక్స్ట్ సారీ డ్రేప్ చేసినప్పుడు అయితే తెలుస్తుంది దాన్ని ఎలాగా చేశాను. నెక్స్ట్ మనకి ఇప్పుడు నేను ఇలా హ్యాండ్ పెట్టాను, అవి మనకి 2 పాకెట్స్ లెక్క. ఎవరైనా ప్లీట్స్ పెట్టుకోవాలంటే అక్కడి నుంచి లాగి అక్కడ ఇలా జస్ట్ ఇలా కొంచెం మెల్లి పెడితే కనుక ప్లీట్స్ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. అక్కడే శారీ సెట్ చేసుకోవచ్చు. అలాగే చాలామంది మనం ఇలా పౌట్ వేసుకున్న తర్వాత రైట్ సైడ్ పిన్ పెడతారు కదండి, శారీకి అటు ఇటు మూవ్ అవ్వకుండా. అక్కడైతే అసలు పిన్ పెట్టొద్దు. అలా పెట్టడం వల్ల చాలా చిరాగ్గా ఉంటుంది. మీరు జస్ట్ టైట్గా లాగితే సరిపోతుంది, పిన్ అయితే పెట్టొద్దు. అలాగే సైడ్ నుంచి కొంతమంది స్టమక్ కనిపిస్తుంది అని చెప్పి బ్లౌజ్కి పెడతారు పిన్, అలా కూడా పెట్టొద్దండి. బ్లౌజ్కి పెట్టడం వల్ల కొన్నిసార్లు అయితే కనుక బ్లౌజ్ చిరిగిపోయే ఛాన్సెస్ ఎక్కువ. అందుకని చెప్పి మీరు కుచ్చిళ్ళకి పెట్టండి. కుచ్చిళ్ళకి పెట్టడం వల్ల మీ స్టమక్ కనిపించదు, చాలా నీట్గా కూడా ఉంటుంది. గమ్మున చిరగదు, ఎందుకంటే అవి కొంచెం మూవ్ అవుతాయి కదా, సో అందుకని చిరగదు. అలా అయితే ఒకసారి ట్రై చేసి చూడండి. అలాగే నెక్స్ట్ వీడియో వచ్చేసి శారీ బాక్స్ డ్రేపింగ్ వీడియో అయితే ఉంటుంది, బాక్స్లో ఎలా డ్రేప్ చేసుకోవాలి అని. ఆ తర్వాత అయితే కనుక చాలా టైప్స్లో శారీస్ కట్టుకుంటున్నారు కదా ఇప్పుడు, అలా అయితే ఉంటుంది. నాకు తర్వాత ఇప్పుడు వీడియో చూస్తుంటే అనిపిస్తుంది ఈ పట్టు చీరకి నా డ్రెస్ బ్లౌజ్ లాగా చాలా బాగా సెట్ అయింది బెల్ హ్యాండ్స్తో అని చెప్పి. మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. అలాగే సింగిల్ ప్లీట్ శారీ వేసుకున్నప్పుడు ఎలా స్టెప్ పెట్టుకోవాలో కూడా చూద్దాం. జస్ట్ చేతి దగ్గర పెట్టుకుంటారు కదా, అవి కూడా నెక్స్ట్ వీడియోలో అయితే సూన్ పోస్ట్ చేస్తాను, ప్లీజ్ మొత్తం వాచ్ చేయండి. అలాగే బ్యాక్కి తిరిగిన తర్వాత ఇది స్కర్ట్ మాలో కొంచెం లూజ్గా లావుగా వస్తుందండి. నార్మల్ షేప్ వేర్ అయితే కనుక నీట్గానే వస్తుంది. ఇంకా ఇదైతే నా ఫైనల్ లుక్ అనమాట. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలాగే
మిగతా వీడియోస్ కోసం కూడా వెయిట్ చేయండి. ఇప్పుడు చూసారు కదా ఎంత స్లిమ్గా కనిపిస్తున్నానో, ఒకసారి ట్రై చేయండి.